ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. స్తుతి నైవేద్యం. ఈ పూట 2 దినవృత్తాంతాలు రాసిన గ్రంథం 20వ అధ్యాయం 22వ వాక్యం. స్తుతి అనేది ఆత్మీయంగా ప్రయాణం చేస్తున్న, దేవుణ్ణి అంటి నడుస్తున్న, దేవుని మార్గంలో నడుస్తున్న ప్రతి ఒక్కరికి అత్యవసరమైన ఒక సాధనం. దేవునికి స్తోత్రం. స్తుతి పరిస్థితుల్ని మార్చివేస్తుంది. స్తుతి ప్రాకారాలని కూల్చివేస్తుంది. స్తుతి బంధకాలను విడగొడుతుంది. స్తుతి దేవుణ్ణి సంతోషపరుస్తూ ఉంది. స్తుతి అద్భుత మహత్కార్యాలు సూచక్రియలను చేస్తూ ఉంది. దేవుడు కోరుకునేది మన నుండి స్తుతి. ఎప్పుడైతే దేవుని ఎదుట నైవేద్యముగా నీ స్తుతులను నువ్వు అర్పించటం ప్రారంభిస్తావో అప్పుడు దేవుడు తన యుద్ధాన్ని నీ పట్ల జరిగించడానికి ప్రారంభం చేస్తాడు. ఈ 2 దినవృత్తాంతాల గ్రంథం 20-22లో రాస్తుంది, యోధా వారి మీదకి అమోనీయులు వచ్చినప్పుడు వారు స్తుతించటానికి పాడటానికి మొదలుపెట్టారంట. దేవుడు యుద్ధం ప్రారంభించాడు. వెంటనే అమోనీయులని వారి మీదన పడకుండా హతం చేశాడు. దేవుని స్తోత్రం. అదేవిధంగా స్వార్థ ప్రకటిస్తున్న వారిని అన్యాయంగా చెరసాల్లో బంధించినప్పుడు యుద్ధం యెహోవాదే అని వారి హృదయంలో దేవుని స్తుతించారు. వెంటనే చెరసాల బంధకాలన్నీ ఊడిపోయాయి. వారికి కట్టిన కట్లన్నీ తెగిపోయాయి. పునాదులే అదిరిపోయాయి. దేవుని స్తోత్రం. ఎక్కడైతే స్తుతి ఉంటుందో, ఎవరైతే స్తుతిస్తారో వెంటనే దేవుడు వారి పక్షాన దిగిపోతాడు. కలుగ చేసుకొని అక్కడ తన కార్యాన్ని జరిగించడం ప్రారంభిస్తాడు. దేవుని స్తోత్రం. యెరికో పట్టణం చుట్టూ 7 సార్లు తిరిగి బోరలు ఊది స్తుతించినప్పుడు కోటగోడలు కుప్పగా కూలిపోయినట్టు మనం చూస్తూ ఉన్నాం. దేవాలయం పునాది వేస్తుండగా వారు స్తుతినాదాలతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగా వారు దేవాలయానికి పునాది వేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. యెషయా 9:6లో వారు దేవాలయంలో స్తుతిగానాలు చేస్తూ ఉండగా దేవుని సన్నిధి బలముగా దిగివచ్చినట్టుగా మనం చూస్తాం. దేవుని శక్తి స్తుతిస్తూ ఉండగా మన మధ్యకి దిగి వస్తుంది. ఈరోజు కూడా మనం పరిశుద్ధ ఆలయాల్లో కూడి అనేకులుగా సంఘంతో కలిసి మనం ఆరాధన చేస్తూ ఉంటే, స్తుతిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి, మన మధ్యలోకి బలంగా దిగి వచ్చినట్టు చూస్తాం. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. సేవకులు యోహాను పేతురు గారు, మా దగ్గర వెండి బంగారం లేదు కానీ నజరేయుడైన యేసయ్య నామంలో లేచి నడవన్నప్పుడు వారు స్తుతిస్తూ గణపరుస్తూ దేవాలయానికి వెళ్ళే ఆ మార్గంలో కుంటివాడు ఎప్పుడైతే ఆ మాట పలికారో, వారి యొక్క లోపల స్తుతిస్తూ ఆ మాట పలికారో వెంటనే కుంటివాడు దిగ్గున లేచి గంతులు వేచంట దేవుణ్ణి స్తుతిస్తూ దేవాలయంలోకి వెళ్ళాడంట. ప్రజలు ఆశ్చర్యపడి దేవుణ్ణి మహిమపరిచారంట. దేవునికి స్తోత్రం. ఎక్కడైతే దేవుణ్ణి స్తుతిస్తారో, దేవుని నామాన్ని గణపరుస్తారో అక్కడ విడుదల ఉంటుంది. అక్కడికి దేవునికి మహిమ ఉంటుంది. ప్రజలు దేవుని కార్యాన్ని చూసి దేవుని వైపు ప్రజలు విస్తారంగా తిరగటం మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. నీవు స్తుతిస్తున్నావా? అయితే ఈ ఉదయకాలం నాతో కలిసి స్తుతించండి. ఒక పాట పాడి దేవుని నామాన్ని గణపరుచుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతి సింహాసనాసీనుడా,
స్తుతికి కారణభూతుడా, మా స్తుతులకి యోగ్యుడా, స్తుతికి అర్హుడా, స్తుతింపదగిన దైవమా, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం, భజించి నీ పొగడనా స్వామిని. శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా, జలప్రళయములో నోహాను కాచిన బలవంతుడవు నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం, భజించి నీ పొగడనా స్వామిని. శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సచితుడవు నీవే కదా, పాపుల కొరకై ప్రాణము పెట్టిన కరుణామయుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం. దేవునికి స్తోత్రం. చక్కగా ఇంపుగా మన యొక్క స్వరాన్ని శృతి చేసి దేవుణ్ణి స్తుతించవలసిన వారమై ఉన్నాం. దేవుడు తన సేవకుల ద్వారా అనేకమైన నూతన గీతాలు రాయించి అద్భుతంగా ఈ భూలోకమంతా స్తుతి ఆరాధన, ఆయన స్తుతులు మరి నిత్యము చేయటానికి దేవుడు కృప చూపించాడు. ఈ విధంగా మీరు కూడా దేవుని స్తుతించండి, దేవుని నామని గణపరచండి. ఉదయకాలమే మీరు లేచి ఖచ్చితంగా మీ నోటి ద్వారా దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి, దేవుని మహింపరచాలి. స్తుతి ద్వారానే నీ యొక్క జీవితం మరి పయనాన్ని కొనసాగించాలి. ఉదయకాలము దేవుని స్తుతించడం ఎంతో మంచిది. దేవునికి మహిమ కలుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధమైన తండ్రి, ఈ ఉదయకాలం ఈ యొక్క మాటలు వింటున్న వారందరి నోట నీ స్తుతించమని, వారికి కూడా నాయనా తండ్రి ప్రభువా ఏవేవైతే అడ్డుగా ఆటంకాలను వాటన్నిటిని స్తుతించడం పడగొట్టమని, వారికి విజయాన్ని ప్రసాదించి ముందుకు నడిపించి నామానికి మహిమగంత ప్రభావాలు తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి విడుతున్నాను మా పరమ తండ్రి. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.